భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యసభ ఎన్ని సమావేశాలు నిర్వహించింది? ఏ 10, బి 11, సి 12, డి 13. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 11. రాజ్యాంగ సభ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల వ్యవధిలో మొత్తం 11 సమావేశాలను నిర్వహించింది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ నిర్మాతలు దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రూపొందించారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు? ఏ 55వ రాజ్యాంగ సవరణ, బి 57వ రాజ్యాంగ సవరణ, సి 59వ రాజ్యాంగ సవరణ, డి 61వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 61వ రాజ్యాంగ సవరణ. 61వ రాజ్యాంగ సవరణను 1989వ సంవత్సరంలో చేశారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా సిక్కిం రాష్ట్రం ఏర్పడింది? ఏ 32వ రాజ్యాంగ సవరణ, బి 34వ రాజ్యాంగ సవరణ, సి 36వ రాజ్యాంగ సవరణ, డి 38వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 36వ రాజ్యాంగ సవరణ. 36వ రాజ్యాంగ సవరణను 1975 సంవత్సరంలో చేశారు. ఈ సవరణ ద్వారా ఏప్రిల్ 26, 1975న సిక్కిం ఇండియాలో కొత్త రాష్ట్రంగా అవతరించింది. అయితే సిక్కిం మొదటి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన మే 16ను సిక్కిం రాష్ట్ర దినోత్సవంగా జరుపుకుంటారు. కేంద్ర మంత్రిని తొలగించే అధికారం ఎవరికి ఉంది? ఏ రాష్ట్రపతి, బి ప్రధానమంత్రి, సి పార్లమెంట్, డి మంత్రిమండలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాష్ట్రపతి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 క్లాస్ 2 ప్రకారం కేంద్ర మంత్రి పదవీ కాలం గురించి తెలుపుతుంది. ఈ ఆర్టికల్ ద్వారా కేంద్ర మంత్రులు భారత రాష్ట్రపతి మన్నన పొందినంత కాలం మాత్రమే పదవిలో కొనసాగుతారు. అయితే వీరిని తొలగించాలంటే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తాడు. జాతీయ మైనారిటీ కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఏ 1989, బి 1990, సి 1991, డి 1992. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1992. ఇండియాలో అధికారికంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సీలు అనే 6 రకాల మైనారిటీలు ఉన్నారు. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992 ప్రకారం జాతీయ మైనారిటీల కమిషన్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ కమిషన్లో 7 సభ్యులు ఉంటారు. కింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలో చేర్చని పదం ఏది? ఏ సమానత్వం, బి స్వేచ్ఛ, సి పవిత్రత, డి న్యాయం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పవిత్రత. భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రవేశికలో సార్వభౌమ, సామాజిక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనే పదాలను చేర్చారు. బాధిత వ్యక్తుల తరపున ఏ ప్రజా సభ్యుడైనా లేదా ఒక సమూహమైనా తన ప్రాథమిక హక్కుల రక్షణ కోసం కోర్టును ఆశ్రయించవచ్చు.
దీనిని ఏమంటారు? ఏ. ప్రజా ప్రయోజన వ్యాజ్యం యొక్క సిద్ధాంతం. బి. వేరు చేయగల సిద్ధాంతం. సి. వాస్తవ ప్రభావం యొక్క సిద్ధాంతం. డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ప్రజా ప్రయోజన వ్యాజ్యం యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఏ ప్రజా సభ్యుడైనా లేదా ప్రజల సమూహమైనా తన ప్రాథమిక హక్కుల రక్షణ కోసం బాధిత వ్యక్తుల తరపున కోర్టును ఆశ్రయించవచ్చు. మున్సిపాలిటీలకు రాజ్యాంగ గుర్తింపు ఇవ్వడమే కాకుండా ప్రతి రాష్ట్రంలో 2 జిల్లాల ప్రణాళిక కమిటీలను ఏర్పాటు చేయాలని ఏ రాజ్యాంగ సవరణ నిర్దేశిస్తుంది? ఏ. 71వ రాజ్యాంగ సవరణ. బి. 72వ రాజ్యాంగ సవరణ. సి. 73వ రాజ్యాంగ సవరణ. డి. 74వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 74వ రాజ్యాంగ సవరణ. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం మున్సిపాలిటీలను రాజ్యాంగంలోని 9A అనే భాగంలో చేర్చారు. కింది వారిలో పోటీ లేకుండా ఎన్నికైన ఏకైక భారత రాష్ట్రపతి ఎన్నవ రాష్ట్రపతి? ఏ. 4వ రాష్ట్రపతి. బి. 5వ రాష్ట్రపతి. సి. 6వ రాష్ట్రపతి. డి. 7వ రాష్ట్రపతి. భారతదేశం యొక్క 6వ రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. ఇతను మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు. భారత రాష్ట్రపతి ఎవరి సిఫార్సుల మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తారు? ఏ. ప్రధానమంత్రి. బి. లోక్సభ స్పీకర్. సి. హోంమంత్రి. డి. పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. పైవన్నీ. వీరితో పాటు లోక్సభ మరియు రాజ్యసభ యొక్క ప్రతిపక్ష నాయకులు, అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభ్యులుగా ఉన్న కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి మానవ హక్కుల కమిషన్ యొక్క చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తాడు. భారతదేశం గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పాటైన ఎన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టును ప్రారంభించారు? ఏ. అదే రోజు. బి. 2 రోజులు. సి. 7 రోజులు. డి. నెల తర్వాత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 2 రోజులు. భారతదేశం జనవరి 26, 1950 సంవత్సరంలో గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పాటైంది. అయితే సుప్రీంకోర్టును అదే రోజు ఏర్పాటు చేసినప్పటికీ 2 రోజుల తరువాత పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్లో సుప్రీంకోర్టు యొక్క ప్రారంభోత్సవం జరిగింది. 1958 సంవత్సరం వరకు సుప్రీంకోర్టు ప్రిన్సెస్ ఛాంబర్లోనే పనిచేసింది. ఆ తరువాత ప్రస్తుతం ఉన్న బిల్డింగ్లోకి మార్చబడింది. భారత రాజ్యాంగం యొక్క సవరణలను ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఏ. లోక్సభలో మాత్రమే. బి. రాజ్యసభలో మాత్రమే. సి. పార్లమెంటులో ఏ సభ అయినా. డి. రాష్ట్ర శాసనసభ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. పార్లమెంటులో ఏ సభ అయినా. ఆర్టికల్ 368 క్లాస్ 2 ప్రకారం భారత రాజ్యాంగ సవరణను ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఇండియా రాజ్యాంగ సవరణ ప్రక్రియను సౌత్ ఆఫ్రికా దేశం నుంచి స్వీకరించబడింది. కింది వారిలో కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో భాగం కాని వారు ఎవరు? ఏ. రాష్ట్రపతి. బి. ఉపరాష్ట్రపతి. సి. భారతదేశ అటార్నీ జనరల్. డి. భారత ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి.
భారత ప్రధాన న్యాయమూర్తి. భారత ప్రభుత్వ కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి మరియు భారతదేశ అటార్నీ జనరల్ ఉంటారు. ఖాళీగా ఉన్న రాష్ట్రపతి పదవిని ఎంత కాలంలో భర్తీ చేయాలి? ఏ 9 నెలలు, బి 6 నెలలు, సి 90 రోజులు, డి 60 రోజులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 6 నెలలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 క్లాస్ 2 ప్రకారం ఖాళీగా ఉన్న రాష్ట్రపతి పదవిని ఆయన మరణం లేదా రాజీనామా లేదా తొలగింపు కారణంగా ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోగా భర్తీ చేయాలి. ఇండియాలోని మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఏ 1951, బి 1950, సి 1949, డి 1948. ఇండియాలో మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు అక్టోబర్ 25, 1951 నుంచి మార్చి 27, 1952 మధ్య కాలంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఇండియాలో మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ నిలిచారు. కింది వాటిలో భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజిస్తున్న రేఖ ఏది? ఏ భూమధ్య రేఖ, బి ఆర్కిటిక్ వలయం, సి కర్కట రేఖ, డి మకర రేఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్కాటక రేఖ. 23 డిగ్రీల 30 నిమిషాల ఉత్తరాక్షాంశం గల కర్కాటక రేఖ భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజిస్తుంది. కింది వాటిలో కొండచర్యతో కూడిన హందీకో లోయ ఏ ప్రాంతంలో ఉంది? ఏ మహేశ్వర్, బి పంచమారి, సి ఓంకారేశ్వర్, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పంచమారి. హందీకో లోయ మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో ఉంది. ఇది 300 అడుగుల ఎత్తైన కొండచర్యతో కూడి ఉంటుంది. కింది నదుల జన్మస్థలాల యొక్క వరుస క్రమం ఏది? మొదటగా నదులు వచ్చేసి 1 నర్మదా, 2 బ్రహ్మపుత్ర, 3 గోదావరి, 4 కృష్ణ. జన్మస్థలాలు వరుసగా ఏ అమర్కంటక్, మానసరోవర్, త్రయంబకేశ్వర్ మరియు మహాబలేశ్వర్, బి దేవర్, చెమయాంగ్డంగ్, త్రయంబకేశ్వర్ మరియు అమర్కంటక్, సి అమర్కంటక్, చెమయాంగ్డంగ్, మహాబలేశ్వర్ మరియు మానసరోవర్, డి అమర్కంటక్, చెమయాంగ్డంగ్, త్రయంబకేశ్వర్ మరియు మహాబలేశ్వర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అమర్కంటక్, చెమయాంగ్డంగ్, త్రయంబకేశ్వర్ మరియు మహాబలేశ్వర్. నర్మదా నది అమర్కంటక్ వద్ద జన్మించగా బ్రహ్మపుత్ర నది చెమయాంగ్డంగ్ వద్ద జన్మించింది. ఇక గోదావరి నది త్రయంబకేశ్వర్ వద్ద జన్మించగా కృష్ణా నది మహాబలేశ్వర్ వద్ద జన్మించింది. భారతదేశంలో అతిపెద్ద లోతట్టు ఉప్పునీటి సరస్సు ఏది? ఏ సాంబార్ సరస్సు, బి చిల్కా సరస్సు, సి పులికాట్ సరస్సు, డి కర్ణా సరస్సు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సాంబార్ సరస్సు. సాంబార్ ఉప్పునీటి సరస్సు ఇండియాలోనే అతిపెద్ద లోతట్టు సరస్సు. ఈ సరస్సు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సమీపంలో ఉంటుంది. అలాగే ఈ సరస్సు
దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా. కింది వాటిలో ఇండియాలో అతిపెద్ద తీరప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తమిళనాడు, సి. గుజరాత్, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గుజరాత్. ఇండియాలో అతిపెద్ద తీరప్రాంతం ఉన్న రాష్ట్రం గుజరాత్. ఇది దాదాపు 1214.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక గుజరాత్ తర్వాత రెండవ అతిపెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇది 973.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అమినీ దీవి దీవులు ఏ కేంద్రపాలిత ప్రాంతంలోని 5 దీవులను కలిగి ఉన్నాయి? ఏ. అండమాన్ నికోబార్ దీవులు, బి. లక్షద్వీప్, సి. పాండిచ్చేరి, డి. డామన్ డయ్యు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లక్షద్వీప్. అమినీ దీవి దీవుల ఉపసమూహంలో అమినీ, కైలాన్, చెట్లూట్, కడమత్, బిట్రా మరియు పెరుమాళ పార్ దీవులు ఉన్నాయి. ఇది లక్షద్వీప్లోని 3 ద్వీప ఉపసమూహాలలో ఒకటి. భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది? ఏ. 6, బి. 7, సి. 8, డి. 9. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 7. భారతదేశం 15,106.7 కిలోమీటర్లతో 7 దేశాలతో భూ సరిహద్దును పంచుకుంటుంది. ఆ 7 దేశాలు వచ్చేసి బంగ్లాదేశ్, చైనా, నేపాల్, మయన్మార్, భూటాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అరావళి శ్రేణిలోని పుష్కర్ లోయలో ఉద్భవించే లూని నది కింది వాటిలో దేనితో ముగుస్తుంది? ఏ. సబర్మతికి ఉపనదిగా, బి. రాన్ ఆఫ్ కచ్లో, సి. అరేబియా సముద్రంలో, డి. మౌంట్ అబూ దగ్గర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాన్ ఆఫ్ కచ్. లూని నది రాజస్థాన్లో గల ఒక నది. ఇది అజ్మీర్ సమీపంలోని అరావళి శ్రేణిలోని పుష్కర్ లోయలో పుట్టి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలో ముగుస్తుంది. కింది వాటిలో కొండలలో కాకుండా మైదానాలలో ఉద్భవించే ఏకైక గంగా ఉపనది ఏది? ఏ. గండక్, బి. గోమతి, సి. రామ్గంగా, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గోమతి. గోమతి నది ఋతుపవనాలు మరియు భూగర్భ జలాల ఆధారిత నది. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లోని మాధవ్ థాండా సమీపంలోని గోమట్లాల్ నుంచి ఉద్భవించింది. ఆరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. రాజస్థాన్, బి. హర్యానా, సి. పంజాబ్, డి. కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజస్థాన్. ఈ ఇన్స్టిట్యూట్ రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది. ఇది పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తుంది. అలాగే రాజస్థాన్ మరియు గుజరాత్లోని వేడి శుష్క మరియు పాక్షిక శుష్క ప్రాంతాలలో వృక్ష సంపద పెంచడానికి పరిశోధనలు నిర్వహిస్తుంది. భారతదేశంలోని పిచావరం మడ అడవి ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. తమిళనాడు, బి. కర్ణాటక, సి. వెస్ట్ బెంగాల్, డి. గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు.
పిచావరం మడ అడవి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో గల కడలూరు జిల్లాలో ఉంది. ఈ అడవి చిదంబరం పట్టణానికి సమీపంలో దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ అడవి దాదాపు 1100 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ అడవి ఇండియాలోనే అతిపెద్ద అడవి, అలాగే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మడ అడవి. థార్ ఎడారి విస్తరణను నియంత్రించడానికి కింది వాటిలో ఏ చర్యను తీసుకోవాలి? ఏ. ఆనకట్టల నిర్మాణం. బి. అడవుల పెంపకం. సి. కాలువల నిర్మాణం. డి. కృత్రిమ వర్షం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అడవుల పెంపకం. థార్ ఎడారిని గ్రేట్ ఇండియన్ ఎడారి అని కూడా పిలుస్తారు. ఇది ఇసుక కొండలతో కూడిన శుష్క ప్రాంతం. భారతదేశంలో వజ్రాలు కింది ఏ నగరాల నుంచి తవ్వబడతాయి? ఏ. హైదరాబాద్. బి. జైపూర్. సి. పట్నగిరి. డి. పన్నా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పన్నా. భారతదేశంలో వజ్రాల గనులు దశాబ్దాల క్రితమే క్షీణించిపోయాయి. అయితే ఇండియాలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గల పన్నా నగరంలో వజ్రాల గని ఉంది. అందుకే ఈ నగరాన్ని సిటీ ఆఫ్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది. కింది ఏ రాష్ట్రంలో 100 హెక్టార్ల స్థూల పంట ప్రాంతానికి పశువుల జనాభా సాంద్రత అత్యధికంగా ఉంది? ఏ. బీహార్. బి. హర్యానా. సి. మధ్యప్రదేశ్. డి. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హర్యానా. హర్యానాలో పశువుల జనాభా అత్యధికంగా 11.85% ఉంది. అరేబియా సముద్రపు రాణి అని ఏ ఓడరేవును పిలుస్తారు? ఏ. విశాఖపట్నం ఓడరేవు. బి. కాండ్లా ఓడరేవు. సి. కొచ్చి ఓడరేవు. డి. ముంబై ఓడరేవు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కొచ్చి ఓడరేవు. కొచ్చి ఓడరేవు ఒక సహజ నౌకాశ్రయం. ఇది అరేబియా సముద్ర రాణిగా, అలాగే ప్రసిద్ధి చెందిన వెంబనాడ్ కాయల్ ఉపరితలంపై ఉంటుంది. కరెంట్ అఫైర్స్ క్విక్ అప్డేట్స్ పొందటానికి, అలాగే ఇతర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఛానల్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. బెంగాల్ను పరిపాలించిన చివరి స్వతంత్ర నవాబు ఎవరు? ఏ. సిరాజుద్దౌలా. బి. మీర్ కాసిం. సి. మీర్ జాఫర్. డి. సిరాజుల్ ముల్క్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా 23 సంవత్సరాలు బెంగాల్ను పరిపాలించాడు. తన సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫర్ ద్రోహం కారణంగా ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయాడు. ప్లాసీ యుద్ధం 1757 సంవత్సరం జూన్ 23న జరిగింది. కాన్పూర్లో 1857 తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఏ. మేజర్ విలియం టైలర్. బి. కల్నల్ నీల్. సి. నికోల్సన్ అండ్ హడ్సన్. డి. కోలిన్ క్యాంబెల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కోలిన్ క్యాంబెల్. 1857లో జరిగిన తిరుగుబాటుకు కాన్పూర్లో రెండవ బాజీరావు దత్తపుత్రుడైన నానాసాహెబ్ నాయకత్వం వహించాడు.
బ్రిటిష్ వారిని తరిమేసి తనను తాను పీష్వాగా కూడా ప్రకటించుకున్నాడు. అయితే ఈ తిరుగుబాటును బ్రిటిష్ కమాండర్ కొలిన్ క్యాంబెల్ సమర్థవంతంగా అణచివేయడంతో నానాసాహెబ్ నేపాల్కు పారిపోయాడు. కింది నాయకులలో ఎవరు అలహాబాద్లో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఏ. మౌల్వీ అహ్మదుల్లా, బి. లియాఖత్ అలీ, సి. బహదూర్ ఖాన్, డి. ఖాదిర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లియాఖత్ అలీ. లియాఖత్ అలీ 1857 తిరుగుబాటులో అలహాబాద్కు నాయకత్వం వహించాడు. అలహాబాద్లో బ్రిటిష్ వారిని తరిమేసి లియాఖత్ అలీ తన సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కానీ కల్నల్ నీల్ నేతృత్వంలో బ్రిటిష్ ఆర్మీ అలహాబాద్ను తిరిగి స్వాధీనం చేసుకుంది. కింది వారిలో ఎవరు డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు? ఏ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బి. శాంతాబాయి, సి. విఠల్ రామ్జీ షిండే, డి. కందుకూరి వీరేశలింగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విఠల్ రామ్జీ షిండే. మహర్షి విఠల్ రామ్జీ షిండే గొప్ప సామాజిక మరియు మత సంస్కర్త. ఇతను 1906 అక్టోబర్ 18న డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించాడు. అంటరానితనానికి వ్యతిరేకంగా పనిచేయడం ఈ సంస్థ యొక్క లక్ష్యం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశ తూర్పు తీరంలో ఎప్పుడు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు? ఏ. 1610, బి. 1611, సి. 1612, డి. 1613. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1611. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1611 సంవత్సరంలో భారతదేశంలోని తూర్పు తీరంలో గల మచిలీపట్నంలో తమ మొదటి స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో ఆంగ్ల భాషను బోధనా మాధ్యమంగా ఏ సంవత్సరంలో చేశారు? ఏ. 1844, బి. 1835, సి. 1833, డి. 1813. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1835. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 1835 సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన శాసన చట్టం. బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ 1835 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విద్య మరియు సాహిత్యంపై ఖర్చు చేయాలని ఆదేశించిన నిధులను ఈ యాక్ట్ ద్వారా తిరిగి కేటాయించాలని నిర్ణయించారు. 1916 లక్నో సమావేశంలో తీవ్రవాదులు మరియు మితవాదులను ఏకతాటిపైకి తీసుకురావడంలో కింది నాయకులలో ఎవరు కీలక పాత్ర పోషించారు? ఏ. గోపాలకృష్ణ గోఖలే, బి. బాలగంగాధర్ తిలక్, సి. అని బెసెంట్, డి. మహాత్మా గాంధీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అని బెసెంట్. 1907 సూరత్ సమావేశంలో స్వాతంత్ర ఉద్యమ నాయకులు మితవాదులు మరియు అతివాదులుగా విడిపోయారు. వీరు 1916 సంవత్సరంలో అనిబిసెంట్ ప్రయత్నాల కారణంగా తిరిగి కలిశారు. అనిబిసెంట్ ఒక ప్రముఖ బ్రిటిష్ సోషలిస్ట్, థియోసాఫిస్ట్, మహిళా హక్కుల కార్యకర్త మరియు రచయిత్రి, అలాగే వక్త. బాంబే ప్రెసిడెన్సీలో జిల్లాల సంఖ్య ఎంత? ఏ. 23, బి. 24, సి. 25, డి. 26. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 24. బాంబే ప్రెసిడెన్సీ అనేది
బ్రిటిష్ ఇండియా యొక్క పరిపాలన ఉపవిభాగం. ఇది 4 కమిషనరేట్లు మరియు 24 జిల్లాలుగా విభజించబడింది. బెంగాల్‌లో సామాజిక, మత సంస్కరణలకు నాంది పలికిన ఆత్మీయ సభను రాజా రామ్మోహన్ రాయ్ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఏ. 1812, బి. 1815, సి. 1823, డి. 1826. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1815. ఆత్మీయ సభను రాజా రామ్మోహన్ రాయ్ 1815 సంవత్సరంలో కోల్కతాలో ప్రారంభించారు. ఈ సంస్థ తాత్విక అంశాలపై చర్చించేది. కింది వారిలో బీహార్ విద్యాపీఠ్ స్థాపకుడు ఎవరు? ఏ. అబ్దుల్ కలాం ఆజాద్, బి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సి. లోకమాన్య తిలక్, డి. జేబీ కృపలాని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1921 సంవత్సరంలో మహాత్మా గాంధీ మరియు మౌలానా మజరుల్ హక్లతో కలిసి బీహార్ విద్యాపీఠాన్ని స్థాపించారు. కింది వారిలో హజారీబాగ్ జైలు నుంచి తప్పించుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో చేరిన సోషలిస్టు నాయకుడు ఎవరు? ఏ. రామ్ మనోహరి లోహియా, బి. మినూ మసానీ, సి. జయప్రకాష్ నారాయణ్, డి. అచ్యుత్ పటవర్ధన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జయప్రకాష్ నారాయణ్. జయప్రకాష్ నారాయణ్ హజారీబాగ్ జైలు నుంచి తప్పించుకొని శ్రీమతి అరుణ ఆసిఫ్ అలీ మరియు ఇతర సోషలిస్టులతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో చేరాడు. సూరత్ విభజనకు ప్రసిద్ధి చెందిన 1907 సూరత్ సెషన్లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఏ. డాక్టర్ రాస్ బిహారీ ఘోష్, బి. లాలా లజపతి రాయ్, సి. దాదాబాయి నౌరోజీ, డి. ఫిరోజ్ షా మెహతా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డాక్టర్ రాస్ బిహారీ ఘోష్. 1907 సూరత్ సెషన్లో మితవాదులు మరియు అతివాదుల మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. లాలా లజపతి రాయ్ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకునే తీవ్రవాదుల కోరికలకు వ్యతిరేకంగా రాస్ బిహారీ ఘోష్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కింది వాటిలో లార్డ్ హార్డింజ్పై దాడికి సంబంధించినది ఏది? ఏ. గదర్ కుట్ర, బి. హిందూ జర్మన్ కుట్ర, సి. ఢిల్లీ కుట్ర, డి. సిల్క్ లెటర్ కుట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఢిల్లీ కుట్ర. ఢిల్లీ కుట్ర కేసును ఢిల్లీ లాహోర్ కుట్ర కేసు అని కూడా పిలుస్తారు. 1912 సంవత్సరంలో కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని బదిలీ కార్యక్రమం జరుగుతుండగా అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ హార్డింజ్పై దాడి జరిగింది. రాస్ బిహారీ ఘోష్ ఈ కుట్రలో ప్రధాన నిందితుడు. లిబరేటర్ ఆఫ్ ఇండియా ప్రెస్ అని ఎవరిని పిలుస్తారు? ఏ. లార్డ్ విలియం బెంటిక్, బి. సర్ చార్లెస్ మెట్కాఫ్, సి. లార్డ్ ఆక్లాండ్, డి. లార్డ్ ఎలెన్ బరో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సర్ చార్లెస్ మెట్కాఫ్. సర్ చార్లెస్ మెట్కాఫ్ పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే ఆయనను లిబరేటర్ ఆఫ్ ఇండియా ప్రెస్గా పిలువబడ్డాడు. 1930 సంవత్సరంలో స్వాతంత్ర ప్రకటన ప్రతిజ్ఞను ఎవరు రూపొందించారు? ఏ. మోతీలాల్ నెహ్రూ, బి. జవహర్లాల్ నెహ్రూ, సి. మహాత్మా గాంధీ, డి. చిత్తరంజన్ దాస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహాత్మా గాంధీ.
స్వాతంత్ర ప్రకటన 1929 డిసెంబర్లో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించిన ఒక నెల తర్వాత జనవరి 26, 1930 సంవత్సరంలో రూపొందించారు. స్వాతంత్ర ప్రకటన ప్రతిజ్ఞను మహాత్మా గాంధీ రూపొందించగా, పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ రూపొందించాడు. పురాతన లేదా మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్న ఓడరేవులు ఏవి? 1 కావేరీ పట్టణం, 2 కొర్త్కే, 3 ముసిరి, 4 తొండి. ఏ 1 and 2, బి 2 and 3, సి 3 and 4, డి 2 and 3 and 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 3 and 4 ముసిరి మరియు తొండి. ముసిరి మరియు తొండి దక్షిణ భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్న ఓడరేవులు. హైదర్ అలీ ఆధునిక ఆయుధశాలను ఏ ప్రదేశంలో స్థాపించాడు? ఏ మైసూర్, బి దిండిగల్, సి ధర్మపురి, డి హోసూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దిండిగల్. దిండిగల్ కోటను 16వ శతాబ్దంలో తమిళనాడు రాష్ట్రంలో నిర్మించారు. ఆ తరువాత హైదర్ అలీ ఈ కోటను ఆక్రమించి ఆధునిక ఆయుధశాలను స్థాపించాడు. జహాంగీర్ జారీ చేసిన ఆర్డినెన్స్లను ఏ పేరుతో పిలుస్తారు? ఏ దస్తూర్ ఉల్ అమల్, బి ఎత్మదుద్ దౌలా, సి దస్తూరే అమీర్, డి దస్తూరే హక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దస్తూర్ ఉల్ అమల్. సామ్రాజ్యం యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి కోసం మొఘల్ చక్రవర్తి జహాంగీర్ దస్తూర్ ఉల్ అమల్ అని పిలువబడే శాసనాలను జారీ చేశాడు. దిన్ పనహాను తన రెండవ రాజధానిగా నిర్మించుకున్న మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ బాబర్, బి అక్బర్, సి హుమాయూన్, డి బహదూర్ షా జాఫర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హుమాయూన్. మొఘల్ చక్రవర్తి హుమాయూన్ దిన్ పనహా అనే కొత్త రాజధానిని నిర్మించాడు. ఈ ప్రదేశం నేడు పురాణా కిలా అని పిలువబడుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆర్థిక సంస్కరణల ప్రకారం వస్త్రాలు మరియు కిరాణా సామాగ్రి మార్కెట్ను ఎవరు చూసుకుంటారు? ఏ మాలిక్ కబూల్, బి రైస్ పర్వానీ, సి మాలిక్ యాకూబ్, డి ఖుస్రో మాలిక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైస్ పర్వానీ. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనలో బదౌన్ గేట్ దగ్గర ఉన్న వస్త్రాలు మరియు కిరాణా సామాగ్రి మార్కెట్ను రైస్ పర్వానీ చూసుకునేవాడు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇబ్రహీం లోడీకి వ్యతిరేకంగా బాబర్ను ఢిల్లీపై దండెత్తమని ఆహ్వానించింది ఎవరు? ఏ సికిందర్ లోడీ, బి దౌలత్ ఖాన్ లోడీ, సి ముబారక్ ఖాన్, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దౌలత్ ఖాన్ లోడీ. ఇబ్రహీం లోడీ పాలనలో దౌలత్ ఖాన్ లోడీ లాహోర్ గవర్నర్గా ఉండేవాడు. అయితే తనను గవర్నర్ పదవి నుంచి తొలగిస్తున్నాడనే సమాచారం అందుకొని దౌలత్ ఖాన్ లోడీ బాబర్ను ఢిల్లీపై దండెత్తమని ఆహ్వానించాడు. బాబర్ సమకాలీకుడైన తులువ రాజవంశ పాలకుడు ఎవరు? ఏ అచ్యుతదేవరాయ, బి సదాశివరాయ, సి శ్రీకృష్ణదేవరాయ, డి 1వ వెంకటరాయ.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 1509 నుంచి 1529 మధ్య కాలంలో పరిపాలించాడు మరియు ఇతను బాబర్ సమకాలికుడు. బాబర్ జీవిత చరిత్ర అయిన బాబర్ నామాలో శ్రీకృష్ణదేవరాయ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన పాలకుడిగా వర్ణించాడు. శివాజీ తండ్రి షాజీ భోంస్లే ఏ రాష్ట్రానికి చెందిన నిజాం షాహీ పాలకుల కింద కమాండర్గా పనిచేశారు? ఏ అహ్మద్నగర్, బి ప్రతాప్గఢ్, సి రాయ్గఢ్, డి కొల్లాపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అహ్మద్నగర్. శివాజీ తండ్రి షాజీ భోంస్లే అహ్మద్నగర్ నిజాం షాహీ పాలకుల కింద సైనిక కమాండర్గా ఉన్నారు. అహ్మద్నగర్ పతనం తర్వాత తన సేవలను బీజాపూర్కు బదిలీ చేశారు. కింది రచయితలలో ఎవరు తారిఖీ ముబారక్ షా గ్రంథాన్ని రచించారు? ఏ ఫిరోజ్ షా తుగ్లక్, బి జియావుద్దీన్ బర్నీ, సి యహ్యా బిన్ అహ్మదీ, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యహ్యా బిన్ అహ్మదీ. సయ్యద్ రాజవంశం గురించి తెలుపుతున్న ఏకైక గ్రంథం తారిఖీ ముబారక్ షా. ఈ గ్రంథాన్ని యహ్యా బిన్ అహ్మదీ రచించాడు. సయ్యద్ రాజవంశం 1414 సంవత్సరం నుంచి 1451 సంవత్సరాల కాలంలో తమ రాజ్యాన్ని పరిపాలించారు. మొఘల్ సామ్రాజ్యం యొక్క నిఘా మరియు సమాచార సంస్థల అధిపతి ఎవరు? ఏ వజీర్, బి చక్రవర్తి, సి వకీల్, డి మీర్ బక్షి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మీర్ బక్షి. ఇండియాలో మొఘల్ సామ్రాజ్యం యొక్క నిఘా మరియు సమాచార సంస్థల అధిపతిగా మీర్ బక్షి ఉండేవారు. వీరిని బారిడ్స్ మరియు వాకియా నావిస్ అని కూడా పిలుస్తారు. జహాంగీర్ ఎక్కడ జన్మించాడు? ఏ ఆగ్రా, బి ఫతేపూర్ సిక్రీ, సి లాహోర్, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫతేపూర్ సిక్రీ. మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఆగస్టు 31, 1569 సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీలో జన్మించాడు. అలాగే నవంబర్ 7, 1627 సంవత్సరంలో కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో మరణించాడు. ఢిల్లీలోని జామా మసీదును ఏ భారతీయ చక్రవర్తి కాలంలో నిర్మించబడింది? ఏ జహాంగీర్, బి అక్బర్, సి ఔరంగజేబు, డి షాజహాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి షాజహాన్. ఢిల్లీలోని జామా మసీదును షాజహాన్ 1646 సంవత్సరం నుంచి 1656 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించాడు. 5,000 కంటే ఎక్కువ మంది కార్మికులు ఈ మసీదు నిర్మాణంలో పనిచేశారు. అలాగే ఈ మసీదును మొదట్లో మసీద్ ఈ జహాన్ నుమా అని పిలిచేవారు. ప్రముఖ జైన రచయిత రవికీర్తి కింది రాజులలో ఎవరి నుంచి అత్యున్నత అనుగ్రహం పొందానని పేర్కొన్నాడు? ఏ 1వ విక్రమాదిత్య, బి 2వ పులకేశి, సి 1వ పులకేశి, డి 2వ విక్రమాదిత్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2వ పులకేశి. చాళుక్యులు బ్రాహ్మణ మతానికి చెందినవారు అయినప్పటికీ వీరు పరమత సహనాన్ని పాటించారు. జైన రచయిత రవికీర్తి 2వ పులకేశి రాజు నుంచి అత్యున్నత అనుగ్రహం పొందానని పేర్కొన్నాడు. అలాగే రవికీర్తి ఐహోలు శాసనాన్ని రాశాడు.
అక్బర్నామా రచయిత అబుల్ ఫజల్ మొఘల్ సామ్రాజ్యంలో తన ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాడు? ఏ. మన్సబ్దార్, బి. సుబేదార్, సి. సభాపతి, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మన్సబ్దార్. అబుల్ ఫజల్ 1574 సంవత్సరంలో అక్బర్ వద్ద మన్సబ్దార్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అక్బర్ సూచన మేరకు అబుల్ ఫజల్ 1589 సంవత్సరంలో అక్బర్నామాను రాయడం ప్రారంభించాడు. అక్బర్నామా గ్రంథం అక్బర్ యొక్క పరిపాలన గురించి వివరిస్తుంది. కింది వారిలో ఎవరు నాణెంపై ఉమ్దత్ ఉల్ నిస్ఫాన్ అనే బిరుదును పొందారు? ఏ. బాల్బన్, బి. అలావుద్దీన్ ఖిల్జీ, సి. రజియా సుల్తానా, డి. ఫిరోజ్ షా తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రజియా సుల్తానా. రజియా సుల్తానా ఉమ్దత్ ఉల్ నిస్ఫాన్ అనే బిరుదును స్వీకరించింది. ఉమ్దత్ ఉల్ నిస్ఫాన్ అనగా స్త్రీలలో గొప్పవారు అని అర్థం. రజియా సుల్తానాకు రజియత్ ఉల్ దిన్ అనే బిరుదు కూడా ఉంది. మొదటి బౌద్ధ మండలికి ఎవరు అధ్యక్షత వహించారు? ఏ. మహాకశ్యప, బి. వసుమిత్ర, సి. సబాకమి, డి. అశోకుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహాకశ్యప. మొదటి బౌద్ధ మండలి క్రీస్తుపూర్వం 483 సంవత్సరంలో జరిగింది. ఈ బౌద్ధ మండలి రాజగృహ సమీపంలో సప్తవర్ణి గుహలో జరిగింది. అజాతశత్రు పాలనలో మొదటి బౌద్ధ మండలిని నిర్వహించారు. నంద రాజవంశ స్థాపకుడు ఎవరు? ఏ. శిశునాగ, బి. నందివర్ధన్, సి. ధననందుడు, డి. మహాపద్మనంద. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహాపద్మనంద. మహాపద్మనంద నందరాజవంశాన్ని స్థాపించి 16 సంవత్సరాలు పరిపాలించాడు. మహాపద్మనందను ఎకరాత్ మరియు సర్వాక్ష తాంత్రకుడు అని కూడా పిలుస్తారు. కింది పాల రాజవంశ పాలకులలో ఎవరు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు? ఏ. గోపాల, బి. ధర్మపాల, సి. దేవపాల, డి. మహేంద్రపాల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ధర్మపాల. పాల రాజవంశం యొక్క రెండవ పాలకుడు ధర్మపాలుడు. ఇతను ఒక బౌద్ధ రాజు. ధర్మపాల విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అయితే క్రీస్తు శకం 1200 సంవత్సరంలో బక్తియార్ ఖిల్జీ ఈ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశాడు. చైనా మరియు జపాన్ దేశాలలో సంస్కృత రచనలకు ప్రసిద్ధి చెందిన సిద్ధి మాత్రికా లిపి ఎవరి కాలంలో అభివృద్ధి చేయబడింది? ఏ. కనిష్కుడు, బి. చంద్రగుప్త మౌర్య, సి. హర్షుడు, డి. అశోకుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హర్షుడు. హర్షుని కాలంలో సిద్ధి మాత్రికా లిపి అభివృద్ధి చేయబడింది. అందుకే దీనిని హర్షలిపి అని కూడా పిలుస్తారు. కింది వాటిలో కాళిదాసు రచనలు ఏవి? ఏ. రఘువంశ మరియు మాల్తీ మాధవ, బి. కుమార సంభవ మరియు రఘువంశ, సి. మాల్తీ మాధవ మరియు మేఘదూత్, డి. మాల్తీ మాధవ మరియు కుమార సంభవ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కుమార సంభవ మరియు రఘువంశ. కాళిదాసుడు రెండవ చంద్రగుప్తుని యొక్క ఆస్థాన కవి. ఇతను రఘువంశ, కుమార సంభవ,
మాళవికాగ్నిమిత్ర, అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూత మరియు ఋతుసంహార వంటి మొదలైన రచనలు చేశాడు. సుదర్శన్ సరస్సును రెండవసారి ఎవరి పాలనలో మరమ్మతులు చేశారు? ఏ. స్కందగుప్తుడు, బి. కుమారగుప్త, సి. రుద్రదామన్, డి. వర్ణదత్త. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్కందగుప్తుడు. సుదర్శన్ సరస్సు గురించి జునాగఢ్ శాస్త్రం సమాచారం ఇస్తుంది. ఇది ఒక కృత్రిమ సరస్సు. వరదలను అరికట్టడానికి ఈ సరస్సును మౌర్యులు నిర్మించారు. క్రీస్తు శకం 150వ సంవత్సరంలో శాకపాలకుడు రుద్రదామనుడు మొట్టమొదటిసారిగా ఈ సరస్సుకు మరమ్మతులు చేయించాడు. అలాగే స్కందగుప్తుడు రెండవసారి ఈ సరస్సుకు మరమ్మతులు చేయించాడు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపన్యాసం ఇచ్చిన ప్రదేశం ఏది? ఏ. షహాబాద్, బి. అయోధ్య, సి. జ్యోతిసర్, డి. వారణాసి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జ్యోతిసర్. జ్యోతిసర్ నగరం హర్యానా రాష్ట్రంలో ఉంది. అలాగే ఈ ప్రాంతం కురుక్షేత్ర నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. వసు చరిత్రను ఎవరు రచించారు? ఏ. శ్రీకృష్ణదేవరాయ, బి. రామరాజభూషణుడు, సి. పెద్దన, డి. కాళిదాసు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రామరాజభూషణుడు. రామరాజభూషణుడు ప్రసిద్ధ తెలుగు కవి. ఇతను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పనిచేశాడు. ఇక రామరాజభూషణుడు వసుచరిత్ర, కావ్యాలంకార సంగ్రహము, హరిశ్చంద్ర నలోపాఖ్యానం, సరస భూపాలయములు వంటి రచనలు చేశాడు. కింది వాటిలో ఏది క్రీస్తుపూర్వ యుగంలో జరిగిన సంఘటన కాదు? ఏ. ఇండో గ్రీకు సామ్రాజ్య స్థాపన, బి. విక్రమ సంవత్ శతకం, సి. కారవేలుడి అతిగుంప శాసనం, డి. 4వ బౌద్ధ మండలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 4వ బౌద్ధ మండలి. క్రీస్తుపూర్వం 182వ సంవత్సరంలో డెమిట్రియస్ ఇండో గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇక క్రీస్తుపూర్వం 58వ సంవత్సరంలో ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు యొక్క విక్రమ సంవత్ శతకం ప్రారంభం. క్రీస్తుపూర్వం 50వ సంవత్సరంలో కళింగరాజు కారవేలుడు హాతీగుంప శాసనాన్ని నిర్మించాడు. ఇక క్రీస్తు శకం 72వ సంవత్సరంలో కనిష్కుని ఆధ్వర్యంలో 4వ బౌద్ధ మండలి జరిగింది. ఈ 4వ బౌద్ధ మండలికి వసుమిత్ర నాయకత్వం వహించాడు. ఇండియాలో ఏ ప్రదేశంలో 3 మత విశ్వాసాలకు చెందిన గుహ దేవాలయాలు కనిపిస్తాయి? ఏ. మదురై, బి. ఢిల్లీ, సి. ఎల్లోరా, డి. ఆగ్రా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎల్లోరా. ఎల్లోరా గుహ దేవాలయాలు 3 మత విశ్వాసాల సృష్టి. ఇందులో హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతంకు సంబంధించిన దృశ్యాలు ఉంటాయి. శతపథ బ్రాహ్మణం మరియు తైత్తిరీయ బ్రాహ్మణం కింది వాటిలో దేనిలోని గ్రంథాలు? ఏ. ఋగ్వేదం, బి. యజుర్వేదం, సి. సామవేదం, డి. అథర్వణ వేదం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యజుర్వేదం. శతపథ బ్రాహ్మణం మరియు తైత్తిరీయ బ్రాహ్మణం యజుర్వేదంలోని బ్రాహ్మణ గ్రంథాలు. భారత ఉపఖండంలో వ్యవసాయం గురించి తొలి ఆధారాలు ఇచ్చిన ప్రదేశాలు ఏవి? ఏ. ప్రతాప్గఢ్, బి. మెహర్గఢ్,
సి క్వెటా, డి ఖలాట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మెహర్గర్. భారత ఉపఖండంలో వ్యవసాయానికి సంబంధించిన తొలి ఆధారాలు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఉన్న మెహర్గర్లో కనుగొనబడ్డాయి. విష్ణువు గౌరవార్థం స్తంభాన్ని ఏర్పాటు చేసిన గ్రీకు రాయబారి ఎవరు? ఏ మెగస్తనీస్, బి హెలియోడోరస్, సి థియోడోరస్, డి ప్లాటో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హెలియోడోరస్. గ్రీకు రాయబారి హెలియోడోరస్ విదిశాలో విష్ణువు గౌరవార్థంగా ఒక స్తంభాన్ని నిర్మించాడు. ఇతను శుంగరాజు భగ్భద్ర ఆస్థానంలో ఉన్నాడు. చాల్కోలిథిక్ సంస్కృతి అయిన జోర్వే సంస్కృతిని మొదట భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఏ మహారాష్ట్ర, బి రాజస్థాన్, సి గుజరాత్, డి జమ్మూ అండ్ కాశ్మీర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహారాష్ట్ర. జోర్వే అనేది మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం. అలాగే ఇది ఒక పురావస్తు ప్రదేశం. సర్కోటాడ వద్ద ఉన్న సింధులోయ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాజస్థాన్, బి హర్యానా, సి గుజరాత్, డి పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గుజరాత్. సర్కోటాడా వద్ద ఉన్న సింధులోయ ప్రదేశం గుజరాత్లోని కచ్ జిల్లాలోని రాపర్ తాలూకాలో ఉంది. పురాతన దెబ్బ చుట్టూ ఉన్న ఇసుకరాయి, అలాగే కొండలతో కూడిన ఎత్తైన నేల ఉంటుంది. క్వశ్చన్ ఆఫ్ ది డే. 2025 నవంబర్లో ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టైటిల్ను సాధించిన భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయరు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.